హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మేము శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకి దగ్గరలో ఉన్న తెనాలిలో ఉంటుంది. దీన్నే వైకుంఠపురం అని అంటారు. ఈ టెంపుల్ విశేషాలు ఏందో ఇప్పుడు చూద్దాము. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో విశాలమైన ప్రాంగణంతో కనిపిస్తున్న ఈ టెంపుల్ చాలా పేరుగల టెంపుల్. వచ్చిన వెంటనే మనకు ఎదురుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. వచ్చిన భక్తులందరూ ముందుగా ఇక్కడ కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి అయితే లోపలికి వెళ్తారు. స్వామివారికి సంబంధించిన వివిధ సేవా టికెట్లు మనం ఇక్కడ తీసుకోవచ్చు. లోపలికి వెళ్లే ముందుగా ఎంట్రన్స్లోనే మనకి వివిధ కవులు వాళ్ళ విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఆ గోవిందుని నామస్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్దాము. ప్రత్యేక పూజ కోసం 150 రూపాయలు, ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి 50 రూపాయలు, ఇంకా ఉచిత దర్శనం కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఈ టెంపుల్ స్వామివారి యొక్క స్థల పురాణం. మనకి ఈ బోర్డు ద్వారా మనకి ఈ టెంపుల్ గురించి తెలియజేస్తున్నారు. అండి, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆలయానికి ఎదురుగానే మనకి నాగవై స్వామి పుట్ట దర్శనమిస్తుంది. ఇదేనండి. నిత్యం స్వామివారికి అభిషేకం, పల్లకీ సేవ, గరుడ సేవ, నిత్య కళ్యాణం, ఇంకా నాగప్రతిష్ఠ కూడా జరుగుతాయంట. ఫ్రెండ్స్, అసలు ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, ఈ టెంపుల్ని శ్రీ తుళ్ళూరు బాల నరసింహారావు గౌడ్ గారు స్థాపించారంట. ఒకరోజు ఆ స్వామి నాగరాజు రూపంలో కలలో అతనికి కనిపించి దక్షిణం వైపు ఉన్న ఒక ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని, వెంటనే దానికి చర్యలు తీసుకోవాలని ఆయనకి కలలో కనిపించి చెప్పారంట. విన్న బాల నరసింహారావు గారు చాలా సంతోషించి కొన్ని రోజుల తర్వాత స్వామి నాగరాజు నివసించే చోట ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాలని ఒక దృఢ సంకల్పం చేశారంట. అలా అందరి నుంచి విరాళాలు సేకరించి ఈ టెంపుల్ అయితే స్థాపించారు. అలా ఈ టెంపుల్ 1961లో నిర్మించినప్పటికీ విగ్రహం యొక్క ప్రతిష్ట 1972లో జరిగిందంట. ఆ తర్వాత సంవత్సరంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకున్నారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి పట్టణంలో ఉన్న వైకుంఠపురం టెంపుల్ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.